వెల్కమ్ టు యూఐటీవీ. మనం మన పొరుగు దేశాలను చూస్తున్నాం. ప్రజల దెబ్బకి ప్రధానులు సైతం ఇతర దేశాలకు పారిపోతున్నటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కూడా ఓ ప్రధాని బ్రాండ్గా ఎదిగారు. తమ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా మోస్ట్ పాపులర్ పొలిటీషియన్గా నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ప్రతిపక్షాలు సైతం ఆయన విజన్కి నమస్కరిస్తారు. ఆయనే మన దామోదర్ దాస్ నరేంద్ర మోదీ. మోదీ అనేది ఒక వ్యక్తి కాదు, బ్రాండ్గా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఏ దేశంలో కూడా ప్రధాని ప్రజలను ఇంతలా ఆకట్టుకున్నది లేదు. కేవలం తన విజన్, అభివృద్ధితో ప్రజల మన్ననలను పొందుతున్న మోడీ జన్మించిన గుజరాత్లోని వడ్నగరంలో ఓ చిన్న పట్టణం. తన తండ్రి దామోదర్ దాస్ మల్చంద్ మోదీ రైల్వే స్టేషన్ దగ్గర టీ షాప్ నడిపేవారు. బాల్యంలో మోడీ కూడా తన తండ్రికి సహాయం చేస్తూ కష్టపడి పనిచేసే విలువలను నేర్చుకున్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్తో చిన్న వయసులోనే సంబంధం ఏర్పడడం ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. ఆర్ఎస్ఎస్లో చేరికతో దేశభక్తి, క్రమశిక్షణ, సామాజిక సేవపై ఆయన ఆసక్తి పెరిగింది. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీకి, ఆ తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రిగా, ఆపై దేశ ప్రధానిగా ఎదగడానికి బీజం వేసింది. మోదీ తన తల్లి హీరాబెన్ పట్ల ఎనలేని గౌరవాన్ని, ప్రేమను చూపిస్తారు. ఆమె సాధారణ జీవన శైలి, ఆత్మవిశ్వాసం మోడీ వ్యక్తిత్వంపై గాఢమైన ప్రభావం చూపాయి. ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా తన తల్లిని తరచూ సందర్శించడం, ఆమె ఆశీస్సులు తీసుకోవడం ద్వారా మోడీ తన సాంస్కృతిక విలువలకు కట్టుబడి ఉన్నారని నిరూపించారు. హీరాబెన్ 2022లో కన్నుమూసినప్పటికీ ఆమె జ్ఞాపకాలు మోడీకి స్ఫూర్తిగా నిలుస్తాయి. ఇక మోడీ వ్యక్తిగత జీవితంపై అనేక విమర్శలు వస్తుంటాయి. ఆయన చిన్న వయసులోనే జశోదాబెన్ని వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కొనసాగలేదు. తన జీవితాన్ని దేశ సేవకు అంకితం చేయాలనే నిర్ణయం వెనుక ఈ వ్యక్తిగత త్యాగం ఉందని చాలామంది భావిస్తారు. ఈ నిర్ణయం ఆయన సంకల్ప శక్తిని, దేశం పట్ల అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. మోడీకి పిల్లల పట్ల ప్రత్యేక ఇష్టం ఉంది. ఆయన తరచూ పాఠశాలలను సందర్శిస్తూ విద్యార్థులతో సంభాషిస్తూ వారిని ప్రోత్సహిస్తారు. మన్ కీ బాత్ కార్యక్రమంలోనూ యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాలు అందిస్తారు. ఇదే విధంగా జంతువుల పట్ల మోడీకున్న సానుభూతి అందరికీ సుపరిచితం. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సింహాల సంరక్షణకు చేపట్టిన కార్యక్రమాలు, ప్రధానమంత్రిగా జంతు సంరక్షణపై చూపిన శ్రద్ధ ఆయన పర్యావరణ జీవన వైవిధ్యం పట్ల నిబద్ధతను చాటుతాయి. మోడీకి ఫోటోగ్రఫీ, విజువల్ కమ్యూనికేషన్ పట్ల ఆసక్తి ఉంది. ఆయన పాల్గొనే కార్యక్రమాలు, అంతర్జాతీయ సమావేశాలు లేదా సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసే ఫోటోలు ఎంతో ఆలోచనతో రూపొందించబడినవి. ఈ ఫోటోలు కేవలం ఆకర్షణ కోసం మాత్రమే కాదు, భారత సంస్కృతిని, ఆయన నాయకత్వాన్ని ప్రపంచానికి చాటడానికి ఒక సాధనంగా పనిచేస్తాయి. సామాజిక మాధ్యమాల వినియోగంలో మోడీ అనుసరించే వ్యూహం ఆయన ఆధునికత, సాంకేతికత పట్ల ఆసక్తిని తెలియజేస్తుంది. మోడీ జీవితంలో దేశం, హిందూ సంస్కృతి అత్యంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. ఆయన హిందూ సాంప్రదాయాలను గౌరవిస్తూ వాటిని ఆధునిక భారతదేశ నిర్మాణంలో భాగంగా చేసే ప్రయత్నం చేశారు. అయితే ఆయన నాయకత్వం సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో అన్ని వర్గాలను కలుపుకొని సమగ్ర అభివృద్ధికి పాటుపడుతుంది. ఆయుష్మాన్ భారత్, స్వచ్ఛ భారత్, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు ఆయన దేశాభివృద్ధి పట్ల నిబద్ధతను స్పష్టం చేస్తాయి. మోడీ విజయం వెనుక ఆయన క్రమశిక్షణ, దీర్ఘకాల దృష్టి, ప్రజలతో నేరుగా సంబంధం ఏర్పరచుకోగల సామర్థ్యం ఉన్నాయి. అదే ఆయన ఓ వ్యక్తిగానే కాదు, మోడీ అంటే ఒక బ్రాండ్ అనే రేంజ్కు తీసుకెళ్ళింది.